మొన్నేమో వర్షం పడింది. కరెక్ట్ 9:37 కలా. వేడి మామూలుగా లేదు, ఎండాకాలంలాగా ఉంది అన్నాను. సడన్గా 4 చినుకులు అలా పడి వెళ్ళిపోయింది. మా ఆయన లేడు. ఇంక నైట్కి నేను నా బిడ్డే పనుకునేసినాము చల్లగా. పొద్దున్నే బీట్రూట్ తాలింపు చేసి 5 చపాతీలు చేశాను కరెక్ట్గా. ఈ మధ్య ఏంటో తినడము పనుకోవడం ఈ 2 డ్యూటీలు తప్పితే వేరే డ్యూటీ ఏం లేదు. అస్సలు అనుకోలేదు ఇట్లా లైఫ్లో ఇంత రెస్ట్గా ఇలా ఉండిపోతాను అనేసి. అనుకోకుండా జరిగేటివి కొన్ని ఇలా ఉంటాయన్నమాట. ఇంకా 5 చపాతీలు చేశాను. టైం అయిపోయింది. మా పాప ఇంకా తినలేదు. స్కూల్కి టైం అయిపోతుంది. ఇంకా రాస్తా కూర్చుంది. కరెక్ట్ మా ఆయన వచ్చాడు. ఇడ్లీ సాంబార్ వడ అన్నాడు. చూస్తే వడ లేదు, ఓన్లీ ఇడ్లీ సాంబార్ తీసుకొని వచ్చాడు. చట్నీ అని లేదు. మా పాప 2 చపాతీలు వేస్తే ఒకటి తినేసి వదిలేసి వెళ్ళిపోయింది. ఇంక ఈ చపాతీ మా ఆయన తెచ్చిన ఇడ్లీ సాంబార్ నేను తిన్నాను. ఇంట్లో చేసిన చపాతీ బీట్రూట్ తాలింపు మా ఆయనకి వేసిస్తే బీట్రూట్ తాలింపు నాకు వద్దు అనేసి రాత్రి ఆనియన్ కర్రీ వేసాను, అది వేసుకొని తిన్నారు.